కథావాణికి స్వాగతం. కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈ ఆదివారం రోజు మీకోసం నేను ప్రత్యేకంగా ఒక ఆలోచనాత్మకమైన కథను వినిపించబోతున్నాను. అది ఏమిటంటే, కన్ను మనదే, వేలు మనదే. నేను రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ కథ పేరు మరోసారి కన్ను మనదే, వేలు మనదే. ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి ప్రవేశిద్దాం. చీకట్లు చీల్చుకొని వెలుగురేఖలు బయటికి పొడుచుకొస్తుండగా గూడు విడిచి పక్షులు మేత కోసం ఎగిరిపోయాయి. ఆ వేళకు అది వాటి దినచర్య. 4 తిండి గింజలు తేవాలి. గూటిలో ముడుచుకుని కూర్చున్న ఇంకా రెక్కలు రాని తమ పిల్ల పక్షుల నోటికి వాటిని అందించాలి. పుల్లా పుడక ముక్కున కరుచుకొని వాటి కోసం గూటిని నిర్మించి ఇవ్వాల్సిన సమయంలో ఒక ఆవాసం నిర్మించి ఇవ్వాలి. మాట పలుకు లేని పిడికెడంతా కూడా ఉండని ఆ పిట్టలకు మెదడులో ఎన్ని తెలివితేటలు పెట్టాడో దేవుడు. మనిషి బుద్ధిజీవి అని అంటారు, కానీ పచ్చికున్న బుద్ధి మనిషికి ఎక్కడుంది? వాటికున్న బాధ్యతాభావం మనిషికి ఎక్కడుంది? మనుషుల్లో కొంతమంది మాత్రమే బాధ్యతాయుతంగా ఉంటారేమో, కానీ మూగజీవుల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా బుద్ధిహీనంగా బాధ్యతారాహిత్యంతో ప్రవర్తించవు. సృష్టిలోని తిర్యక్కులన్నింటికీ గంట కొట్టినట్టు ఒకే పనివేళలు ఉంటాయి. ఒకే రకం పనితనం ఉంటుంది. మనిషికో రకం పుర్రెక బుద్ధి అన్నట్టు ఇష్టారాజ్యంగా అవి సంచరించవు. ఏ దేవుడో ఆ సృష్టి కార్యాన్ని నిర్దేశించి పెట్టినట్టు వాటి పనిని అవి చకచకా చేసుకుంటూ పోతాయి, కానీ అది నిర్దేశకాలం వరకే. ఎంతవరకు బాధ్యత నిర్వహించాలో అంతవరకే. పిల్లలకు రెక్కలు వచ్చే వరకే తల్లి పక్షులకు వాటి పోషణ బాధ్యత. రెక్కలొచ్చిన పక్షులు తుర్రున ఎగిరిపోయి వాటి తిండిని అవి వెతికి తెచ్చుకోవాల్సిందే. ఇది ప్రకృతి మనిషికి నేర్పే పాఠం. చంకలో పిల్లకు అన్నం ముద్దలు చేసి తినిపిస్తోంది అరుణ. కొంత తిన్నాక ఇంకా చాలు అన్నట్టుగా పాప తల అడ్డంగా ఊపటం, పక్కకు తిప్పేసుకోవటం చేస్తోంది. తినవే, అన్నం తినకుంటే ఎలా? మళ్ళీ ఆకలి కాదు? ఎలా పెరిగి పెద్ద అవుతావు? ఎలా చదువుకుంటావు? అంటూ బలవంతంగా అన్నం ముద్దలు నోట్లో కుక్కుతోంది అరుణ. దాంతో ఏడుపు లంకించుకుంది పాప. పాడుపిల్ల ప్రతిరోజు అన్నం తినటానికి గోల, సతాయింపే అంటూ ఉండగా 10 ఏళ్ల ఎడపిల్లాడు తల్లి కొంగు పట్టుకొని లాగుతూ, అమ్మా డబ్బులు కావాలి, డబ్బులు అన్నాడు గారాలు పోతూ. ఎందుకు? బిస్కెట్ కొనుక్కుంటా. అదిగో అక్కడ మీ బామ్మ కూర్చునుంది చూడు, వెళ్ళి ఆమెను అడుగు అంటూ అత్తగారి దగ్గరికి కొడుకుని పంపించింది అరుణ. తల్లి అలా అనగానే తుర్రునవాడు బామ్మ దగ్గరికి పరిగెత్తి, బామ్మ డబ్బులు అని చెయ్యి ఆమె ముందుకు చాచాడు. ఎంత కావాలి అని అడిగింది మాణిక్యమ్మ మనవడి వంక మురిపంగా చూస్తూ. 10 రూపీస్ అన్నాడు వాడు. వెంటనే చెంగుముడి విప్పి 10 రూపాయల కాగితం తీసి మనవడి చేతిలో పెట్టింది. దాంతో వాడు ఒక్క పరుగున వీధిలోకి వెళ్ళాడు. ఆ సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూనే కొడుకును ఉద్దేశించి, ఏడీ వీడు అని భార్యను అడిగాడు సంపత్. పక్కింటికి వాళ్ళ పిల్లలతో ఆడుకోవటానికి వెళ్ళాడు. ఇంట్లో ఒకటే గోల చేస్తున్నాడు వెధవ. వాడు అల్లరి భరించలేక ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకోరా అని పంపించాను అంది అరుణ. మారు మాట్లాడలేదు సంపత్. అరుణకు తన చిరాకులు, తన ఇబ్బందులు తప్ప ఎదుటి వాళ్ళ చిరాకులు, ఇబ్బందులు అర్థం కావు. అందుకే పిల్లలు ఇంట్లో గోల చేసినప్పుడల్లా పక్కింటికి వెళ్ళి గోల చేసి రమ్మని పంపిస్తుంది. అంతేకాదు, పక్కింటి ఆంటీకి తెలియకుండా వాళ్ళ చెట్టు కరివేపాకింత కోసుకొని రమ్మని పంపిస్తుంది. అమ్మ అలా చెప్పగానే వాళ్ళో వాడికే ఏదో తెలియని ఒక ఉత్సాహం, వీరత్వం పొంగుకొని వచ్చి ఛాతీ విరుచుకునేలా చేస్తాయేమో వాడు పరుగు పరుగున ఆ పని కోసం వెళ్తాడు.
పిల్లలు తను చాలా క్లోజ్గా ఉంటామని, ప్రతి విషయాన్ని పిల్లలు తనతో చెప్తారని అంటూ అన్నీ అలాంటి పనులే చేస్తుంది అరుణ. అలాగే మాట్లాడుతుంది. ఆ రోజు ఆ ఇంటి ఆడపడుచు అయిన కామేశ్వరి వచ్చి 2 రోజులుండి వెళ్ళింది. ఆమెను ఆటో ఎక్కించటానికి అరుణ, ఆమె కూతురు స్వప్న బయటికి వచ్చారు. ఆటో అటు వెళ్ళగానే స్వప్న వైపు తిరిగి, వెళ్తూ వెళ్తూ మీ అత్త నీకేమైనా డబ్బులు ఇచ్చిందానే అని అడిగింది. 100 రూపీస్ ఇచ్చింది అని చెప్పింది స్వప్న. 100 రూపాయలా అంటూ అదోలా నవ్వి, పీనాసి రకం, పర్సులో నుంచి 10 రూపాయలు తీయాలంటే ప్రాణం ఒప్పదు అని తనలో తను అనుకుంటున్నట్టు కొంచెం పైకే అనేసింది. అప్పటినుంచి చిన్నారి స్వప్నకు ఇంటికి చుట్టాలు ఎవరు వచ్చినా తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళ వెనకే తిరుగుతూ ఎప్పుడు వాళ్ళు డబ్బులు తన చేతిలో పెడతారా అని ఎదురు చూడటం ఒక అలవాటుగా మారింది. అది పాపం అన్నం పుణ్యం ఎరుగని ఆ పాప తప్పు కాదు. ఎదుటి వాళ్ల సొమ్ముకు ఆశించటం అనే తప్పును తన వంట పట్టించిన వాళ్ళ అమ్మ అరుణది. అన్నీ చూస్తూ కూడా అవి అంతగా పట్టించుకోవలసిన విషయాలు కాదన్నట్టు మౌన ప్రేక్షకుల్లా ఉండిపోయిన ఆ పాప తండ్రిది. తప్పులు ఎవరో చేస్తారు, వాటి దుష్ఫలితాలను మాత్రం మరెవరో అనుభవిస్తారు. అది తప్పు అని తెలియకుండా, అది దాని దుష్ఫలితం అని తెలియకుండా. అదే విచిత్రం. అరుణ పిల్లలు ఇప్పుడు కొంచెం పెరిగి పెద్దై కౌమారంలోకి వచ్చారు. అయినా అరుణ కంటికి వాళ్ళు ఇంకా చిన్నపిల్లలే. అందుకే ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి వాటర్ బాటిల్ తెచ్చుకొని తాగాలని కూడా వాళ్లకు తెలియదు. అందుకే మమ్మా వాటర్ అని అరుస్తాడు 8 ఏళ్ల సుధీర్. 10 ఏళ్ల స్వప్నకు కంచంలో అన్నం కలిపి ముద్దలు చేసి తినిపిస్తుంది అరుణ. దాంతో అన్నం కలుపుకొని తన చేతులతో తను తీసుకొని తినాలని కూడా తెలియదు స్వప్నకు. మమ్మా అని నోరు తెరిచి అమ్మ పెట్టిన అన్నం ముద్దలు తినటం మాత్రమే వచ్చు. పగలంతా ఆఫీసులో గొడ్డు చాకరీతో ఒళ్ళు గుల్ల చేసుకొని వస్తూ దారిలో కనిపించిన స్వీట్ షాప్లోకి వెళ్ళి స్వప్నకు చెంచం అంటే ఇష్టమని, సుధీర్కు కలాకంద్ అంటే ఇష్టమని అనుకుంటూ ఒకరోజు కర్రీ పాయింట్కి వెళ్ళి స్వప్నకు పాలక్ పన్నీర్ అంటే ఇష్టం, సుధీర్కు ఆలూ టిక్కా అంటే అనుకుంటూ అవి తెస్తాడు. అలా రోజు తండ్రి వస్తూ వాళ్ళ కోసం ఏదో ఒకటి తేవటంతో తండ్రి రాక కోసం ఎదురు చూస్తూ కూర్చోవటం అలవాటైంది పిల్లలకు. డాడీ తెస్తాడు, మమ్మ తినిపిస్తుంది, లేకుంటే మమ్మ వండి మమ్మనే తినిపిస్తుంది అన్నది పిల్లల ఆలోచన. తండ్రి సంపత్ పిల్లలు కష్టపడుతుంటే అస్సలు చూడలేడు. వాళ్ళు ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉంటే తనకు ఇష్టం. అందుకే సాయంత్రాలు వాళ్ళ హోంవర్కులు తనే చేసి పెట్టడం, వాళ్లకు డయాగ్రామ్స్ వేసి పెట్టడం తనే చేస్తుంటాడు. కొత్త విద్యా సంవత్సరం వచ్చిందంటే పిల్లల పుస్తకాలకు అట్టలేసి పెట్టడం, టైం టేబుల్ రాసి పెట్టడం, యూనిఫామ్ కొనుక్కొని రావటం వంటి పనులన్నీ ఆయన చేయవలసిందే. పిల్లలు ఏది అడిగినా నో అనే పనే లేదు. అడిగినవన్నీ వచ్చి పడుతుండేసరికి వాళ్ళ కోరికల లిస్టు కూడా పెరిగిపోతోంది అంతకంతకు. దాంతో ఇంట్లో డబ్బు ఖర్చులు కూడా పెరిగాయి. అయినా లెక్క చేయలేదు సంపత్. చిల్డ్రన్ హ్యావ్ ఫన్, ఎంజాయ్ అన్నవి ఇప్పుడు ఆయన నోటంట పిల్లలు కనపడ్డప్పుడల్లా వచ్చే ఊతపదాలు అయిపోయాయి. పిల్లలు చదువులో వెనకబడుతున్నారని ప్రోగ్రెస్ కార్డు లెక్క వేసి చెప్తున్నా కారణం శోధించకుండా ఈ స్కూల్లో చదువు బాగా చెప్పటం లేదు అంటూ స్కూల్ మార్చాడు. ఇంతవరకు 3 స్కూల్స్ అలా మారటం జరిగింది. పిల్లలు సైతం స్పూన్ ఫీడింగ్కు అమ్మానాన్నల అతి ప్రేమకు అలవాటు పడిపోవటంతో చదువు బరువుగా, టీచర్లు చండశాసనంలా, తోటి పిల్లలు దుష్మన్లలా వాళ్ళ కళ్లకు కనిపిస్తున్నారు. ఎందుకంటే ఇంట్లో సోఫాల్లో అస్తవ్యస్తంగా వేళ్లాడుతూ, పక్కల మీద పొర్లుతూ, సెల్ ఫోన్లలో వీడియోలు, ఇన్స్టాగ్రాములు చూసినంత ఈజీగా లేదు గంటల తరబడి ఆ ఫ్యాన్ల కింద, ఆ చెక్క బెంచీల మీద
కూర్చొని చదువుకోవటం అంటే. పైగా అమ్మా నాన్నల్లా గారాం చేసే రకం కాదు అక్కడ టీచర్లు. అరుస్తారు, కోపం చేస్తారు, పనిష్మెంట్లు ఇస్తారు, తక్కువ మార్కులు వస్తే ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడతారు. ఇక ఫ్రెండ్స్ని చూడబోతే వాళ్ళు అంతే ఉన్నారు. ఎవ్వరికీ ఎంజాయ్మెంట్ అంటే ఏమిటో తెలీదు. ఆడుకుందారమ్మని పిలిస్తే నేను ఇంటికి వెళ్ళాలిరా త్వరగా, లేట్ అయితే ఇంతసేపు ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు అని నాన్న అరుస్తాడు అంటాడు సుధీర్ ఫ్రెండ్ ఒకడు. స్వప్న ఫ్రెండ్ ఏమో పిక్చర్కి వెళ్దాం రావే అంటే, అమ్మో అమ్మకు తెలిస్తే ఇంకేమైనా ఉందా, పైగా ఈరోజు అమ్మకు పని ఎక్కువ ఉంది ఇంట్లో, వెళ్ళి నేను హెల్ప్ చేయాలి అంటూ ఇంటి దారి పడుతుంది. దాంతో మా ఇంట్లో మా పేరెంట్స్ మాకిచ్చే ఫ్రీడమ్ అందరి పిల్లలకు అందరి తల్లిదండ్రులు ఇవ్వరని అర్థమై లోపల గర్వపడుతూ పైకి వాళ్ళ వంక జాలిగా చూస్తున్నారు పిల్లలు. ఇలా ఎన్నో కారణాలు సుధీర్కు, స్వప్నకు స్కూల్ నచ్చకపోవటానికి, ఇల్లు నచ్చటానికి. అవే కారణాలు కాలేజీ జీవితాల్లోనూ కంటిన్యూ అయ్యాయి. మా పేరెంట్స్ మాకు వెహికల్ కొనిచ్చారు, కాస్ట్లీ పెన్నులు, బ్యాక్ ప్యాక్లు, బ్రాండెడ్ డ్రెస్లు కొనిస్తారు అన్న ఆలోచనలు అహంకారానికి, ఆధిక్య భావనకు, అలసత్వానికి, బాధ్యతారాహిత్యానికి, ఎదుటివాళ్ల మనసుల పట్ల, కష్టం పట్ల, జీవన విధానం పట్ల అవగాహన లేమికి, ఇలా ఇంకా చాలా చాలా అవలక్షణాలకు దారితీశాయి. కాలం వేగంగా ముందుకు పరుగులు పెడుతూ పోతోంది. ఋతుచక్రం గిర్రులు తిరిగిపోతోంది. చూస్తుండగానే సంవత్సరాలకు సంవత్సరాలే కాలగర్భంలో కలిసిపోవటం మొదలు పెడుతున్నాయి. పెద్దలు వృద్ధులవుతున్నారు, పిల్లలు పెద్దలవుతున్నారు. ఇక్కడ అంతే. సంపత్, అరుణ వార్ధక్యంలోకి అడుగుపెట్టారు. పిల్లలిద్దరూ ప్రేమ పెళ్లిళ్ళు చేసుకుని అమ్మా నాన్నలు తమ కోసం ప్రేమతో కూడబెట్టిన ఇల్లు, ఫ్లాటు, బ్యాంక్ బ్యాలెన్సులు అనుభవిస్తూ జీవితాన్ని జాలీగా గడుపుతున్నారు. కష్టపడేవాడు జీవితమంతా కష్టపడుతూనే ఉంటాడు. కూర్చుని తింటూ సుఖపడేవాళ్ళు అదే జీవితం అంటే అనుకుంటూ అలా అలా ఒళ్ళు పెంచి బుర్రల సైజును మాత్రం తగ్గిస్తూ ఉంటారు. ఇది లోకరీతి, మనిషి జీవన గతి. ఒంట్లో వృద్ధాప్యభూతం వచ్చి జొరబడి మనిషి సహాయం లేనిదే దైనందిన జీవితం గడవని స్థితికి చేరుకున్నాక అప్పుడు తెలిసి వస్తోంది అరుణ, సంపత్లకు తమ పిల్లలిద్దరూ తమను పట్టించుకోరు అని. ఎందుకంటే వాళ్ళ గురించి తప్ప ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించాలన్న ఆలోచన కూడా మనసులోకి రానంతటి బాధ్యతారాహిత్యం వాళ్ళ ఒంట్లో కూడా వచ్చి చేరింది, బద్ధకం రూపంలో. చేయించుకోవటం తప్ప చేయటం చేతగాని చేతులు అవి. ఎదుటి వాళ్ళ కష్టం కంటపడనంతటి మానసిక అంధత్వం వాళ్లలోని మనిషితనాన్ని చంపేసింది కాదు, అది అసలు మొదటి నుంచే వాళ్ళ మనసుల్లో లేదు. కారణం అలాగే బతకటం వాళ్ళకు అలవాటైంది గనక, కన్నవాళ్లే అలవాటు చేశారు గనక. పిల్లలు సుఖాలకే కాదు కష్టాలకు కొంత అలవాటు పడాలని, జీవితం అంటే అన్నీ లభించవని, లభించని వాటి గురించి తల బద్దలు కొట్టుకోకుండా లభించిన వాటితో సర్దుబాటుతో బతకటం తెలియాలని వాళ్లకు ఎవ్వరూ చెప్పలేదు. మమ్మా మంచినీళ్ళివ్వు అని కొడుకు పురమాయించినప్పుడే లేచి వెళ్ళి తీసుకో అని తల్లి ఒకసారి కాకపోతే మరొకసారైనా అని ఉంటే ఈరోజు వాడు గుక్కెడు నీళ్లు తెచ్చి తమ గొంతులో పోసి ఉండేవాడు. మమ్మా అన్నం పెట్టు అని కూతురు అడిగినప్పుడు కంచంలో పెట్టడమే కాక ముద్దలు చేసి మరీ తినిపించకుండా అన్నీ టేబుల్ మీదే ఉన్నాయి, వెళ్ళి పెట్టుకుని తిను అని అప్పుడప్పుడన్నా అని ఉంటే ఇప్పుడు ఈ చేతకాని స్థితిలో కంచంలో ఇంత అన్నం వేసి కూర్చున్న చోటికి తెచ్చి ఇచ్చి ఉండేది కూతురు అన్న విషయం ఇప్పుడు ఇంత ఆలస్యంగా అవగాహనకు వచ్చి చేసిన తప్పు తెలిసి వస్తోంది అరుణకు. కోతిపుండు బ్రహ్మరాక్షసి అన్న సామెతల చిన్న చిన్న పొరపాట్లే ఒక అలవాటుగా మారితే
ఆ తర్వాత వాటిని సవరించటం ఎంత అసాధ్యమైన విషయమో కదా అని అనుకుంది అరుణ. అనుభవం కట్టెదుట నిలుస్తుండగా. ఆమెకే కాదు, సంపత్కు ఎదురవుతున్న అనుకోని అనుభవాలు పెద్ద షాక్నే ఇస్తున్నాయి. కాలు కింద పెట్టకుండా కొడుకుని చిన్నప్పుడు సైకిల్ మీద, పెద్దయ్యాక బైక్ మీద బజార్లు తిరగటానికి పంపిన అప్పటి చిన్న పొరపాటు ఇప్పుడు కొండంతై కొడుకు కారులో దర్జాగా తిరుగుతుంటే తను నడుచుకుంటూ బజారుకు వెళ్ళి తనకు తన భార్యకు కావలసిన మందులు వస్తువులు తెచ్చుకోవలసి వస్తోంది. నడక మంచిది, నడు అని ఆనాడు కొడుకుకు చెప్పని దాని దుష్ఫలితం దారిలో ఎక్కడన్నా తండ్రి కనపడ్డా కూడా కారాపి తండ్రిని ఎక్కించుకొని కుసంస్కారానికి అతన్ని దిగజార్చింది. అది తన కొడుకు తప్పు కాదు, తన స్వయంకృత అపరాధం. వాడికి తను సంస్కారం నేర్పితే కదా ఇప్పుడు తన పట్ల వాడు సంస్కారవంతంగా ప్రవర్తించటానికి. కొడుకుని కొంచెం కష్టపడేలా కూడా చేయటంలో రేపు వాడికి తనకు కూడా సుఖం ఉంటుందన్న ఆలోచనను రానీయకుండా చేసింది ఆ పిచ్చి ప్రేమ. దేనికి తన పిల్లలు కష్టపడకూడదు, అన్నీ వాళ్లకు అందుబాటులో ఉండాలి అని అనుకొని ఎక్కిదక్కి డబ్బులిచ్చి ఇప్పుడు తను డబ్బులకు వాడి ముందు చేయి జాచాల్సి వస్తోంది. రేపు వృద్ధాప్యం రాబోతోంది. అప్పుడు తనకు తన భార్యకు డబ్బు అవసరాలు ఉంటాయి గనక కొంతైనా దాచుకోవాలి అని అనిపించనీయని గుడ్డి ప్రేమ ఉన్నదంతా ఊడ్చి వాళ్ళ కోసం ఖర్చు పెట్టేలా చేసింది. కష్టపడి సంపాదించింది తను, కష్టపడకుండా పిత్రార్జితాన్ని అనుభవిస్తున్నది వాళ్ళు. నా సంపాదన ఎవరి కోసం? నా పిల్లల కోసమే కదా అనుకున్నాడే కానీ నా కోసం కూడా అని అనుకోలేదు. నేను కష్టపడ్డా నా పిల్లలు కష్టపడకూడదు అని తను నేర్పిన పిల్లల పెంపకం అనే పాఠాన్ని ఇప్పుడు పిల్లలు తనకే పాఠంగా నేర్పుతున్నారు. కడుపున పుట్టిన పిల్లలే అలా ఉన్నప్పుడు ఇక పరాయి ఇంటి నుంచి వచ్చిన కోడలు అల్లుడు ప్రేమగా చూస్తారన్నది అర్థం లేని ఆశ, అత్యాశ. ఒకవేళ కొద్దో గొప్పో చేసినా అది ప్రేమతో చేసేది కాదు, లోకం కోసం చెయ్యాలి గనక చేస్తున్నాను అనుకొని చేసేలాంటిది. ఇలా సంపత్, అరుణ వాళ్ళ గదిలో వాళ్ళు ఉన్నప్పుడు గడిచిన జీవితాన్ని సింహావలోకనం చేసుకుంటున్నారు. అలా ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళు చేసిన తప్పుల తడక ఎంత పెద్దదో, ఎంత మందాన ఉన్నదో అర్థమై వాళ్ళ కళ్ళు తెరుచుకుంటున్నాయి. కన్ను మనదే, వేలు మనదే. మన పిల్లల పెంపకం ఎలా ఉందంటే మన వేలుతో మనమే మన కంట్లో పొడుచుకున్నట్టు. పిల్లల ఉన్నతిని, సంస్కారవంతమైన శీలాన్ని, వ్యక్తిత్వ వికాసాన్ని కోరుకునే తల్లిదండ్రులు పిల్లల్ని ఇలా పెంచకూడదు. పెంచాక దాని ఫలితంగా వాళ్ళు చేస్తున్న తప్పులకు పూర్తి బాధ్యత వీళ్ళు వహించాలే కానీ పిల్లల్ని తప్పుపట్టకూడదు. పిల్లలు మారిపోయారు, పిల్లలు కఠినంగా తయారవుతున్నారు, పిల్లల్లో స్వార్థం పెరిగిపోతోంది, తల్లిదండ్రుల పట్ల బాధ్యత వహించటం లేదు అని ప్రతినిత్యం అంటున్న పెద్దలు వాళ్ళ మాటలను వాళ్లకు వాళ్లే ఒకసారి పునఃపరిశీలన, పునఃవిశ్లేషణ చేసుకోవలసిన అవసరం ఉంది. పిల్లలు వాళ్ళు ఎవరి పిల్లలైనా చిన్నతనంలో స్వచ్ఛమైన మనసున్న పిల్లలే. ఆ తర్వాత వాళ్లలో వచ్చి చేరే మంచైనా చెడైనా దానికి కారణం కేవలం తల్లిదండ్రులే. వాళ్లకు తెలియకుండానే వాళ్ళు రోజు ఇంత స్లో పాయిజన్ని పిల్లలకు తినిపిస్తూ వస్తున్నారన్న కటువైన నిజాన్ని ఏనాటికైనా వాళ్ళు గుర్తించక తప్పదు. కనీసం కొంత సమయం తర్వాతనైనా గుర్తించకపోతే సమయం మించిపోయి చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన నిష్ప్రయోజనం అవుతుంది అన్న జీవిత పాఠాన్ని గట్టిగానే నేర్చుకున్నారు వాళ్ళిద్దరూ. తమలా ఈ సమాజంలో ఎంతమంది తల్లిదండ్రులో కదా అనుకుంటూ. ఇదటి కన్ను మనదే, వేలు మనదే అన్న కథ
విన్నారు కదా. ఒక ప్రయోజనాన్ని ఆశిస్తూ నా మనసుతో రాసిన ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంతవరకు ఆలోచనాత్మకంగా ఈ కథను వింటూ వచ్చిన మీ అందరికీ అనేక ధన్యవాదాలు.